హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ కర్రీ అండి. దీనికోసం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత దానిలోనే టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 5-6 జీడిపప్పులు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ బాగా కుక్ చేసామంటే టమాటాలు బాగా సాఫ్ట్గా అవుతాయండి. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత వాటిని మనం మిక్సీ గిన్నెలోకి తీసుకొని బాగా స్మూత్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత మళ్ళీ పొయ్యి పైన కడాయి పెట్టుకొని కొంచెం బటర్ యాడ్ చేసుకోవాలి. బటర్ మెల్ట్ అయిన తర్వాత దానిలో కొంచెం పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం కారం, అదేవిధంగా కొంచెం గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలో ముందుగా రెడీ చేసి పెట్టిన పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని కొద్దిసేపు బాగా మగ్గించుకోవాలి. అడుగంటకుండా తిప్పుతూ ఉండాలండి. దీని తర్వాత కొంచెం సేపు మూత పెట్టి మగ్గించారంటే ఆయిల్ బాగా తేలుతుంది. దానిలోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా నూనె పైకి తేలిన తర్వాత ఒకసారి తిప్పి దానిలో కన్సిస్టెన్సీకి తగినట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసామంటే బాగా కుక్ అయ్యి ఆయిల్ ఫ్లోట్ అవుతూ ఉంటుంది. దీనిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకోవాలి. నా దగ్గర బఠానీ కూడా అవైలబుల్లో ఉందండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. నేను బఠానీ ముక్కలు కూడా వేసి బాగా కలిపి దీన్ని ఒక 5 మినిట్స్ కుక్ చేసామంటే టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ రెడీ అవుతుంది. చపాతీలోకి అయితే ది బెస్ట్ కాంబినేషన్ అండి. మీకు ఒకవేళ నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.